హాయ్ హలో అందరికీ. నేను మీ మల్లిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ చిన్న రెమెడీ ఏంటంటే సీక్రెట్ మసాలా, బిర్యానీ మసాలా ఆకు పట్టంటూ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. క్యాసర్ పౌడరు, మిరప్పొడి, చికెన్ 65 మసాలా అన్నీ ఉంటే ఒకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి పౌడరు తనిగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకేసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. మేమైతే 2 స్పూన్స్ తగినట్టుగా అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాము. ఆ పౌడర్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోయాలండి, అదే టేస్ట్ ఎక్కువ. మాకైతే పచ్చిమిరపకాయలు అనేది ఇష్టం కాబట్టి వేసుకున్నాము 2. ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు మీరు. ఒక నిమ్మకాయ వేసుకోండి. దాని తర్వాత కొంచెం మైదా పిండి, బియ్యం పిండి ఉంటే లైట్గా వేసుకొని మరమరని క్రిస్పీగా వస్తుంది. కార్న్ పౌడర్ లేదు కాబట్టి నేను బియ్యం పిండి అనేది వేసుకున్నాను అనమాట. శనగపిండి కూడా 2 స్పూన్స్ అంతా వేసుకోండి. బాగా నీళ్ళు లేకుండా చిక్కగా కలుపుకోండి. నీళ్ళు ఉండకూడదు అసలు. మళ్ళీ చాలకపోతే లైట్గా ఒక వాటర్ కలుపుకోండి. ఇప్పుడైతే నేను స్టవ్ మీద బాండలు పెట్టుకున్నాను అనమాట. బాగా వేడెక్కింది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకుందాము ఆయిల్ అనేది. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడైతే వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో అయితే వేపించుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి కలర్ తిరుగుతుంది కానీ లోపల బాగా బాయిల్ అవ్వదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టినామంటే మనకి ముక్క అనేది బాగుంటుందన్నమాట, బాగా క్రిస్పీగా ఉడుకుతుంది. అందుకని అండి, ఎవరన్నా ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే కూడా ట్రై చేసి చూడండి. దీంతో అయితే ఒకటి స్కిప్ అయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది అయితే స్కిప్ అయిపోయింది. సారీ అండి, మీరైతే యాడ్ చేసుకోండి. మేమైతే వేసుకున్నాము. సండే స్పెషల్ అండి ఇది. లేట్ అయిపోయింది వీడియో అనేది అప్లోడ్ చేయడానికి. ఇప్పుడైతే వేసేస్తున్నాను నేను. ఈరోజు మా ఇంట్లో అన్నము, రసము, చికెన్ పకోడీ సైడ్ డిష్ అండి. చికెన్ పకోడీ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి మా ఛానల్లో చూసి ఎలా చేయాలనేది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి. ఇంకా రాబోయే వీడియోస్లో చాలా వీడియోస్ అనేది నేను షేర్ చేసుకుంటాను మన వాళ్ళతో. ఇప్పుడైతే చికెన్ పకోడీ ఇది చూసాను. మీకు ఏదైనా కావాలంటే కూడా కామెంట్లో తెలియచేయండి, నేనైతే చెప్తానన్నమాట ఎలా చేయాలనేది. ఇప్పుడైతే ఇంకా సెకండ్ టైం వేసింది, లైట్గా బాయిల్ అయిందండి. ఒక 5 నిమిషాలు అలానే ఉన్నిచ్చేయాలి. 5 నిమిషాల తర్వాత మనం తిప్పించుకోవాలన్నమాట. అప్పుడే ముక్క అనేది బాగుంటుంది. లేదంటే పిండి అనేది వచ్చేస్తూ ఉంటుంది, పైన ఉండే చికెన్ పకోడీ పైన ఉండే పిండి అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఒక 5 నిమిషాల తర్వాత తిప్పుకున్నామంటే మనకి అది విడిపోకుండా వస్తుందన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా ఉడికింది. ఇదైతే ఫైనల్ అండి. ఇప్పుడు బాగా వచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.